మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణమన్నాడట వెనకటికొకడు. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరక్క దేవులాడుకుంటుంటే కొన్ని చోట్ల దర్జాగా ఇద్దరిని మనువాడేందుకు రెడీ అయిపోతున్నారు. అలాంటోడి కటౌట్ ఎలా చిరిగిందో మీరే చూడండి. ఈ వెడ్డింగ్ కార్డును చూసారా? ఏదో తేడాగా ఉంది కదూ. సరిగ్గా చూడండి. ఇంకా అర్థం కాలేదా? పెళ్లి కొడుకు ఒక్కడే, కాని పెళ్లి కూతుళ్ళు మాత్రం ఇద్దరు. ఇంతన్నాడంతన్నాడు గంగరాజు, అడ్డంగా ఇరుక్కున్నాడు గంగరాజు. ఇంతకీ ఆ గంగరాజుది సత్యసాయి జిల్లా గుమ్మయ్యగారిపల్లి. శ్రీలక్ష్మి, ఐశ్వర్య అనే అక్క చెల్లెళ్లతో పెళ్లికి రెడీ అయ్యాడు. పెళ్లి కార్డులు కూడా గుద్దేసి పంచేశాడు. అయితే దాన్నెవడో నెట్టింట పెట్టి వైరల్ చేశాడు. ఇంకే ఉంది, గంగరాజు పెళ్లి గంగలో కలిసిపోయింది. పోలీస్ స్టేషన్కు పంచాయతీ చేరింది. అమ్మాయిలు మైనర్లు కావడంతో పెళ్లి పెటాకులు చేశారు పోలీసులు. అధికారులు గంగరాజును కూర్చోబెట్టి క్లాస్ పీకగా గంగిరెద్దులా తలాడించాడట. కానీ ఎక్కడో డౌట్ కొట్టడంతో మాట వినకపోతే కేసు పెట్టి కటకటాల్లోకి తోస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇదిలా ఉంటే మొన్న మధ్య కుమురం భీం జిల్లాలో మరో వెరైటీ లవ్ మ్యారేజ్ జరిగింది. ఒక యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఫిక్స్ అయి పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుని మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్లంతా మేజర్లు కావడం, కుల పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి తంతు సజావుగా జరిగిపోయింది. చూశారుగా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం, అందినోళ్లకు తీయన, అందనోళ్లకు పుల్లన.